Hi friends, welcome to Seasonal Studio 7. పాకిస్తాన్పై భారతదేశం ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో ఇద్దరు మహిళా ఆఫీసర్స్ కల్నల్ సోఫియా ఖురేషీ మరియు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ నాయకత్వం వహించారు. ఈ వీడియోలో ఈ ధైర్యవంతుల కథల గురించి తెలుసుకుందాం. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారతీయ పర్యాటకులు మరణించారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ ప్రభుత్వం మే 7న ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ఇందులో పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ముందుగా సోఫియా ఖురేషీ గురించి తెలుసుకుందాం. గుజరాత్లోని వడోదరాకి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ PhDని మధ్యలో ఆపివేసి ఆర్మీ ఆఫీసర్గా జాయిన్ అయ్యారు. దేశభక్తి అనేది తన రక్తంలోనే ఉందని సోఫియా ఖురేషీ చెప్తారు. ఎందుకంటే సోఫియా ఖురేషీ తండ్రి మరియు తాత కూడా ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. సోఫియా ఖురేషీ మరో ప్రత్యేకత ఏంటంటే USAలో పీస్ కీపింగ్ మిషన్ ఆర్మీ ఆపరేషన్ లీడ్ చేసిన మొదటి భారతీయ మహిళా ఆఫీసర్. ఈ ఆపరేషన్ తర్వాత US గవర్నమెంట్ కూడా సోఫియా ఖురేషీకి జాబ్ ఆఫర్ చేసింది. కానీ భారత్ ఆర్మీలోనే పనిచేయాలని భావించిన సోఫియా ఆ జాబ్ ను రిజెక్ట్ చేసి ఇండియన్ ఆర్మీలో కల్నల్ గా పనిచేస్తున్నారు. అయితే కల్నల్ సోఫియా ఖురేషీ కొడుకు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్ కోసం ప్రస్తుతం ప్రిపేర్ అవుతున్నాడు. ఇక వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వచ్చేసి NCC నుంచి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇండియన్ డిఫెన్స్ లో 2019లో హెలికాప్టర్ పైలట్ గా జాయిన్ అయ్యారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే వ్యోమికా అంటే అర్థం డాటర్ ఆఫ్ ది స్కై. పేరుకు తగ్గట్టే ఈమెకు చిన్నప్పటి నుంచే పైలట్ అవ్వాలని ఉండేది. వ్యోమికా సింగ్ దేశంలోనే చాలా కష్టంగా ఉండే ప్లేసులు అయినటువంటి జమ్మూ కాశ్మీర్ అలాగే నార్త్ ఈస్ట్ ఏరియాలోని రిమోట్ ఏరియాస్లో హెలికాప్టర్ నడిపారు. ఈ ఏరియాస్లో హెలికాప్టర్ నడపాలి అంటే ప్రతి గంటకు ఎన్విరాన్మెంట్ మారిపోవడం, గాలి దిశ మారిపోవడం, ఇలా ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. అంతేకాకుండా మన దేశం గర్వంగా భావించే చేతక్ మరియు చీతా హెలికాప్టర్స్ ని కూడా నడపడంలో వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అంతేకాకుండా ఈ వ్యోమికా సింగ్ కి ఇండియన్ ఆర్మీలో ట్రై సర్వీసెస్ అంటే నేవీ, ఏవియేషన్, ఆర్మీ 3 విభాగాల్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న 21,650 అడుగుల ఎత్తులో ఉన్న మణిరాంగ్ అనే శిఖరాన్ని వ్యోమికా సింగ్ కాలినడకన ఎక్కారు. ఆపరేషన్ సింధూర్ పేరులోని సింధూర్ పదం హిందూ మహిళల వివాహిత స్థితిని సూచిస్తుంది. పహల్గామ్లో జరిగిన దాడిలో వివాహిత పురుషులను లక్ష్యంగా చేసుకోవడం వల్ల వారి భార్యల కుంకుమ తుడిచేశారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత ప్రభుత్వం మహిళా గౌరవాన్ని కాపాడేందుకే చర్యలు తీసుకుంది. కల్నల్ సోఫియా ఖురేషీ మరియు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వంటి మహిళల ఆఫీసర్స్ భారత సైన్యంలో మహిళల పాత్రను నూతన శిఖరాలకు తీసుకెళ్తున్నారు. వారి ధైర్యం, నాయకత్వం మరియు దేశభక్తి మనందరికీ ప్రేరణ. ఒక మహిళను విద్యావంతురాలిగా చేస్తే ఆమె ఒక సమాజాన్ని విద్యావంతంగా చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, వీడియోని షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.